సో నెక్స్ట్ ఫ్యాక్స్ ఫీడ్ అనే ఒక ఫైల్ క్రియేట్ అయింది కదా. సో ఏ టూల్ అయినా విజిబుల్ అవ్వకపోతే డైరెక్ట్ వర్క్ స్పేస్ అండ్ ఎడిటింగ్ చూస్ చేస్తుంటే మళ్ళీ చేంజ్ అని అవ్వదు. రీసెట్ టు సేవ్ లైవ్ అని క్లిక్ చేస్తే చేంజ్ అని అవుతుంది. అండ్ ఫోల్డర్ ఓపెన్. డ్రాగ్ అండ్ డ్రాప్ టు వీడియో. సో ఇది కూడా మనకు ప్రాక్టీస్ ఫుటేజ్ లో అప్లోడ్ చేస్తాను, అక్కడ నుండి మీరు యాక్సెస్ అనేది చేసుకోండి. న్యూ సీక్వెన్స్ అండ్ 25 ఫ్రేమ్స్. క్లిక్ ఆన్ ఓకే. సీక్వెన్స్ నేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్యాక్స్ వీడియో అయితే ఫ్యాక్స్ వీడియో. సో ఏ వీడియో పైన అయితే వర్క్ చేస్తున్నారో సో ఆ వీడియో నేమ్ క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు ఒక ఫైల్ అనేది క్రియేట్ అనేది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రీమియర్ ప్రో. సో సమ్ టైమ్స్ మనకు చేంజెస్ అనేది అడిగినప్పుడు సో అక్కడ కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అనేది యాడ్ చేసుకొని చేంజ్ అనేది చేసుకోవాలి. సో అలైన్మెంట్స్ సమ్ టైమ్స్ ఇలా చేంజ్ అనేది అవుతుంటుంది కదా. కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అనేది యాడ్ చేసుకుంటారు కదా. సెట్ ఫ్రేమ్ సైజ్ క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా సెట్ అనేది అవుతుంటారు. ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసాం కాబట్టి అవ్వట్లేదు. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని ఎఫెక్ట్స్ కంట్రోల్లో ఉన్న ఆప్షన్స్ని షిఫ్ట్ 5 క్లిక్ చేస్తుంటే ఓపెన్ అని అవుతుంటారు. ఇక్కడ ఆడియో క్లిప్స్ అండ్ మిక్సర్లో ఉంది కదా. షిఫ్ట్ 5 క్లిక్ చేస్తుంటే ఇక్కడ ఆప్షన్స్ అనేది వస్తుంటాయి. రీసెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రీసెట్ పారామీటర్ ఉంది కదా. సో క్లిక్ ఆన్ రీసెట్ క్లిక్ చేస్తుంటే సో మనం ఏదైతే చేంజెస్ అనేది చేసామో ఇక్కడ రొటేషన్ అనేది అప్లై చేస్తాను. సో ఈ రొటేషన్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ 0 అనేది అప్లై చేసుకోవచ్చు. సో లేదంటే ఇక్కడ రీసెట్. సో ఆటోమేటిక్గా స్టార్టింగ్ ఫ్రేమ్లోకి చేంజ్ అనేది అవుతుంది. ఇప్పుడు ఒకప్పుడు డీమార్ట్ లో షాపింగ్ చేసే ఉంటారు. మరికొంతమంది అయితే రెగ్యులర్ గా డీమార్ట్ లోనే షాపింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి దానికి కారణం ఇక్కడ ధరలు తక్కువగా ఉండడమే. ఇందులో ఉండే వస్తువుల ధరలు పేద, మధ్య, ధనిక ఇలా అన్ని తరగతుల వాళ్ళకు కూడా భరించగలిగే స్థాయిలో ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా సూపర్ మార్కెట్లలోని వస్తువుల ధరలతో పోలిస్తే డీమార్ట్ లోని ధరలు చాలా తక్కువగా ఉంటాయి. మరి ఇలా తక్కువ ధరలతో కూడా డీమార్ట్ వన్ ఆఫ్ ది టాప్ మార్కెట్ స్టోర్ల ఒకటిగా ఎలా నిలిచింది? అసలు ఎలా డీమార్ట్ తక్కువ ధరలోనే వస్తువులను అందజేయగలుగుతుంది? ప్రస్తుతం డీమార్ట్ ఏ స్థాయిలో ఉంది? ఇవన్నీ స్పేసెస్ అనేది గ్యాప్స్ మిడిల్ లో ఉన్నవన్నీ రిమూవ్ చేసిన తర్వాత వీడియో 3 minutes ఉంది. వీటిని యూజింగ్ మాస్క్ టూల్ తో ఎలా రిమూవ్ చేసుకోవాలి చూద్దాం. సో ఇక్కడ టాప్ కి మూవ్మెంట్ చేసుకోండి. సో లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని మూవ్ టు టాప్. అండ్ నెక్స్ట్ సో గ్రీన్ స్క్రీన్ మనకు వెరీ ఇంపార్టెంట్. మల్టిపుల్ క్లిప్స్ అనేది పిక్స్ అవైలబుల్ ఉంటాయి. నేను పంపించిన ఇమేజెస్ ఈ రోజు ఈ వీడియో కూడా పంపిస్తాను. సో ఈ వీడియోతో కూడా ప్రాక్టీస్ అనేది చేయండి రేపటి క్లాస్లో. న్యూ ఐటమ్ ఇక్కడ కలర్ మ్యాట్ అండ్ చూస్. ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఉంది కాబట్టి నేను సో బ్లాక్ అనేది చూస్ చేస్తున్నాను. సో రెడ్ ఎందుకు చూస్ చేయట్లేదు అంటే సో ఇక్కడ ఉన్న కలర్కి ఆల్రెడీ డ్రెస్లో రెడ్ ఉంది కాబట్టి మనకు పర్ఫెక్ట్గా విజిబుల్ అవ్వదు. సో అందుకే బ్లూ స్క్రీన్ అని యాడ్ చేస్తున్నాను. సో క్లిక్ ఆన్ రింగ్ నేమ్ బ్లూ బ్యాక్గ్రౌండ్. సో ఏదైనా కలర్ అనేది అప్లై చేసుకున్నప్పుడు మనకు పర్ఫెక్ట్గా రిమూవ్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ టు మిడిల్. సో లెఫ్ట్ లాస్ట్లో క్లిక్ చేసేసి ఎక్స్టెండ్ డ్రాగ్ చేస్తుంటే ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అనేది అవుతుంది. అండ్ విండోస్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. సో ఎఫెక్ట్స్కి షార్ట్ కట్ ఇక్కడ Shift 7 క్లిక్ చేస్తుంటే ఎఫెక్ట్స్ అనేది ఓపెన్ అవుతుంటారు. అంటే డైరెక్ట్గా విండోస్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేస్తూ ఓపెన్ అవుతుంది. సో కీ రిమూవ్కి మనకు సో ఏ టూల్ అనేది యూజ్ చేస్తుంటాం. సో ఆప్షన్స్లో సో గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే సో ఎవ్రీ టైం సో నిన్నటి కంప్లీట్గా నిన్న చేసిన ప్రాసెస్ మొత్తం మనం క్రియేట్ అనేది చేద్దామా. సో యూజింగ్ ప్రీసెట్స్తో రిమూవ్ అనేది చేద్దామా. సో కంప్లీట్గా నిన్న ఒక 20 to 30 minutes అని చేసాం. సో మళ్ళీ డిఫరెంట్ క్లయింట్స్కి సేమ్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ టైం ప్రీసెట్స్తో ట్రై అనేది చేసుకోవచ్చు. సో ప్రీసెట్ సేవ్ చేసుకున్నాను. సో అందరూ గ్రీన్ స్క్రీన్కి ఒక ప్రీసెట్ అనేది సేవ్ చేసుకోండి. సో ఇక్కడ తెలుగు సెట్స్కి ఒక ప్రీసెట్ అనేది సేవ్ చేసుకున్నాను. జస్ట్ లెఫ్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకొని ప్రీసెట్ ఓపెన్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఈ ప్రీసెట్ని చేంజ్ చేస్తుంటే సో పర్ఫెక్ట్గా రిమూవ్ అనేది అయిందా. సో రిమూవ్ అనేది అవ్వలేదు. ఇక్కడ కస్టమ్ అండ్ రిలాక్స్ అండ్ అగ్రెసివ్ సో ఏది చేంజ్ చేసినా పర్ఫెక్ట్గా రిమూవ్ అనేది అవ్వట్లేదు. సో ఇక్కడ బ్లూ కలర్ ఉంది అండ్ గ్రీన్ స్క్రీన్ అనేది పర్ఫెక్ట్గా చేంజ్ అనేది అవ్వలేదు. సో ఎందుకంటే సో డిఫరెంట్ అతనిది స్టూడియో డిఫరెంట్ లైటింగ్ అనేది ఉంది అండ్ డిఫరెంట్ క్లాత్ అనేది ఉంది. సో అతని సైడ్లో బ్యాక్గ్రౌండ్లో కొన్ని నాయిస్ రిమూవల్కి సంబంధించిన ప్యాడ్స్ అనేది యాడింగ్ అనేది చేశారు. సో ఇతని బ్యాక్గ్రౌండ్లో సో వాల్కి
సో కొన్ని ఫ్రేమ్స్ అనేది ఉంది అండ్ లైటింగ్ కూడా డిఫరెంట్ లైటింగ్ అండ్ కెమెరాస్ ఇవన్నీ కంప్లీట్గా డిఫరెంట్. సో అలా ఈ ప్రీసెట్ అనేది మనకు వర్క్ అనేది. సో ఇతనికంటూ ఒక సపరేట్ ప్రీసెట్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. సో జస్ట్ వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కీయింగ్, సో ఇది గ్రీన్ స్క్రీన్ రిమూవ్ కీ. సో ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్స్లో అల్ట్రా కీ మనకు బెస్ట్గా వర్క్ అవుతుంది. సో ఇది న్యూ అప్డేట్లో వచ్చింది. ఎఫెక్ట్స్ కంట్రోల్ అనేది ఓపెన్ అనేది చేసుకోవాలి. సో సోర్స్ క్లిప్ ఉంటే సో దీని ఆప్షన్స్ అనేది మళ్ళీ లేయర్ పైన ఉన్నప్పుడు సో ఇక్కడ లేయర్ డిఫరెంట్ లేయర్ పైన సెలెక్షన్ చేసుకున్నాం అండ్ ఎఫెక్ట్స్ కంట్రోల్. సో మళ్ళీ ఇక్కడ కీయింగ్ సంబంధించిన ఆప్షన్స్ అనేది కనిపించట్లేదు, ఎందుకంటే మనం సెలెక్షన్ చేసుకున్న ఇమేజ్ అనేది డిఫరెంట్ అండ్ వీడియో క్లిప్ అనేది డిఫరెంట్. సో ఇక్కడ వీడియో క్లిప్ని సెలెక్షన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేది కనిపిస్తుంటారు. జస్ట్ చూస్ సో ఇమేజ్కి అండ్ బ్యాక్గ్రౌండ్కి నియర్ బై సెలెక్షన్ అని చేయాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా రిమూవ్ అనేది అయిపోయింది. అండ్ సమ్ టైమ్స్ మనకు ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అనేది ఉన్నప్పుడు సో ఈ ఏరియాలో పర్ఫెక్ట్గా రిమూవ్ అవ్వట్లేదు. సో అలాంటప్పుడు మనం సో మాస్కింగ్ అనేది చేసుకోవాలి. సో పర్ఫెక్ట్ రిమూవ్ కోసం సో మాస్కింగ్ కంట్రోల్ చేసి ఎలా చేసుకోవాలో చూద్దాం. సో దీన్ని కూడా ఆల్టర్ కీని రిజెక్ట్. సో సపరేట్ 2 పార్ట్స్ లాగా మనం సపరేట్ అనేది చేద్దాం ఈ ఇమేజ్కి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో కొన్ని లార్జ్ ప్రొడక్షన్ రిలేటెడ్ ఇమేజెస్, కొన్ని లైటింగ్స్ అనేది డిఫరెంట్గా ఉన్నప్పుడు కూడా సో మనం కీయింగ్ అనేది ఈజీగా చేయగలగాలి. సో ప్రతి ఒక్కరికి లైటింగ్ అడ్జస్ట్మెంట్ చేయడం, సో వీళ్ళందరూ టాప్ క్రియేటర్స్ కాబట్టి వీళ్ళకు ఐడియా అనేది ఉంటుంది. సో కొంతమంది ఓన్గా స్టార్టింగ్లో క్రియేట్ చేసుకునే వాళ్ళు వీడియో కంటెంట్ క్రియేటర్స్ లేదంటే సో యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి సో పర్ఫెక్ట్గా ఐడియా అనేది లేకపోయినా సో మనం రిమూవ్ చేయగలగాలి. సో అది ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ ఒపాసిటీ ఆప్షన్స్లో ఇక్కడ 2 ఆప్షన్స్ అనేది ఉంది. సో 2 ఆప్షన్స్లో సో ఇంకొక సీక్వెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం వేరే డిఫరెంట్ కంటెంట్ పైన. సో ఫస్ట్ వన్ సర్కిల్, ఒక వీడియో క్లిప్ అనేది ఉంది. సో ఈ వీడియో క్లిప్లో సమ్ వీడియోస్ పైన మీరు చూసినప్పుడు ఒక వీడియో అనేది ప్లే అనేది అవుతుంది. సో ఇమేజ్ సీక్వెన్స్ రిలేటెడ్ వీడియో. సో ఇలాంటి ఇమేజ్ పైన సో బ్యాక్గ్రౌండ్లో పర్సన్ ప్లే అవుతున్నప్పుడు అండ్ ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అనేది ఉంటాయి టెక్ రిలేటెడ్ వీడియోస్లో. సో బ్యాక్గ్రౌండ్లో కంటెంట్ సంబంధించిన ప్రోడక్ట్ రివ్యూ రిలేటెడ్ ప్లే అనేది అవుతుంటుంది అండ్ టాప్లో దానికి సంబంధించిన సర్కిల్ రౌండ్లో ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తుంటారు క్రియేటర్. సో అలాంటి వీడియోస్ని యాడ్ చేసుకోవాలనుకుంటే సో యాడ్ వీడియో అండ్ ఫస్ట్ వన్ ఒపాసిటీ ఆప్షన్ కదా. సో క్లిక్ ఆన్ ఒపాసిటీ. ఆటోమేటిక్గా ఒక సర్కిల్ షేప్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. సో ఎక్కడి వరకు పర్సన్ ఉందో సో ఆ పర్సన్ వరకు అప్లై అనేది చేస్తుంటాం. సో సర్కిల్ని అడ్జస్ట్మెంట్, సో ఎలిప్స్ని ఈజీగా సర్కిల్ షేప్స్ లాగా అడ్జస్ట్మెంట్ చేసుకొని సో ఇక్కడ ఫెదర్ అనేది సో బ్యాక్గ్రౌండ్లో మనకు బ్లెండింగ్ ఎంతవరకు యాడ్ అవ్వాలనేది చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ 0% అండ్ మాస్క్ ఒపాసిటీ చేంజ్ చేస్తుంటే సో ఆ వీడియో ఎక్కడైతే అప్లై అనేది చేస్తామో ఆ ట్రాన్స్పరెన్సీ అనేది డిక్రీజ్ అవుతుంటుంది. ఫెదర్ 10% ఉంది కదా. సో ఇక్కడ బ్లర్నెస్గా ఉంది. ఇప్పుడు మేము జూమ్లో చెక్ చేసుకుంటే 100%. సో ఇక్కడ కార్నర్లో ఆప్షన్స్ ఉంది కదా. సో 100% నుండి 10% నుండి 0% క్లిక్ చేస్తుంటే ఇక్కడ ఎడ్జెస్ అనేది షార్ప్గా ఉంది. అండ్ ఈ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ని మనం సో సర్కిల్గా కన్వర్ట్ చేసాం కదా. సో దీన్ని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. సో మాస్క్ ఎక్స్పాన్షన్ ఎక్కడైతే సర్కిల్ అనేది ఉందో ఆ సర్కిల్ని ఎక్స్పాండ్ అనేది చేసుకోవచ్చు. సర్కిల్ అండ్ బాక్స్ షేప్స్ అండ్ మనం ఓన్గా డ్రా చేసుకునే ఆప్షన్స్ ఉంది. సో దీనికి అపోజిట్గా సెలెక్షన్ అవ్వాలనుకుంటే ఇన్వర్టెడ్ సెలెక్షన్. సో మనం ఏదైతే రిమూవ్ అనేది చేసామో ఆ ఏరియా కాకుండా బ్యాక్గ్రౌండ్ అనేది ఇన్వర్ట్ అనేది అవుతుంటాం. సో ఆపోజిట్ డైరెక్షన్లో. అండ్ దీనికి కూడా సేమ్ ఒపాసిటీ. సో ఇది లేయర్ ఆప్షన్స్ అండ్ కంప్లీట్గా ఈ ఇమేజ్ని సో ఇక్కడ మాస్క్. సో ఇది ఒపాసిటీ అండ్ మాస్క్ ఆప్షన్స్ అండ్ మోషన్ని చూజ్ చేసుకొని సో ఎక్కడైనా మనం ప్లే చేసుకోవచ్చు అండ్ స్కేల్ సైజ్ ఓవరాల్ వీడియోకి డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్లో ఒక స్ట్రోక్ ఎఫెక్ట్ కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో ఇవి మాస్క్ ఆప్షన్స్ ఒపాసిటీలో ఉంటుంది మాస్క్ రిలేటెడ్. సో సేమ్ సో ఇక్కడ ఒక షేప్ టూల్ ఉంది కదా, ఎలిప్స్ టూల్. సో ఎలిప్స్ టూల్ని ఎగ్జాక్ట్గా సో ఇక్కడ వరకు డ్రా అనేది చేసేసి సేమ్ షేప్స్ లాగా డ్రాగ్ అండ్ డ్రాప్ టు
డౌన్ లేయర్ అండ్ కలర్ చేంజ్. మాస్క్ షేప్ ఆప్షన్స్ ఉంది కదా, షేప్ ఆప్షన్స్ అండ్ క్లిక్ ఆన్. వైట్ కలర్ కావాలనుకుంటే వైట్ కలర్. మూవ్ టు ఎగ్జాక్ట్గా అడ్జస్ట్మెంట్ సైజు అండ్ లెఫ్ట్ సైడ్కి అండ్ రైట్ సైడ్కి సర్కిల్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్లో ఒక స్ట్రోక్ ఎఫెక్ట్ అనేది అప్లై చేసాం. దీనికి కలర్స్ మనం సో ఎనీ కలర్స్ స్టార్టింగ్లో మనం మాస్క్ ఆప్షన్ చూసాం కదా, సో ఇందులో గ్రీన్ కలర్ ఆర్ బ్లూ కలర్. సో స్ట్రోక్ అనేది ఎప్పుడు మనకి ఆల్మోస్ట్ వైట్ కలర్స్ ఉంటుంది. సో ఇంకా డిఫరెంట్ కలర్స్ కావాలనుకున్నా అప్లై చేసుకోవచ్చు. అండ్ గ్రేడియంట్స్ కావాలనుకున్నా సో గ్రేడియంట్ కలర్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో వైట్ కలర్ అప్లై యాజ్ యూజర్గా. అండ్ నెక్స్ట్ టైం దీన్ని యానిమేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు ప్లే అని ఉంది కదా, క్లిప్ని సో ఎక్స్ట్రా పార్ట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఎక్స్టెండ్ చేసుకోవాలనుకున్నా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు కావాలనుకుంటే ఇక్కడ వరకు అప్లై. సో కంటిన్యూగా మనకు ప్లే అనేది చేస్తుంటే సో బ్యాక్గ్రౌండ్లో వీడియో అనేది ప్లే అవుతుంటుంది. ఇక్కడ డౌన్లో ఆ పర్సన్ అనేది సో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ప్లే అనేది చేస్తుంటాం. సో సమ్ ఫ్రేమ్స్ తర్వాత సో ఫుల్ వీడియోలోకి యాడ్ అవ్వాలనుకున్నప్పుడు సో దీన్ని సపరేట్ పార్ట్ లాగా మళ్ళీ అగైన్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ లేయర్. సో మళ్ళీ సేమ్ లేయర్గా డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసాం. సో ఇక్కడ 2 అనేది ప్లే అనేది అవ్వకూడదు. సో ఇక్కడికి యాడ్ చేసుకోవాలనుకుంటే దీన్ని డౌన్లో ఉండాలి. అండ్ ఫుల్ స్క్రీన్కి ట్యాప్ పైన ఉన్న కీని ప్రెస్ చేయండి. సో టాప్కి మూవ్మెంట్ చేస్తుంటే ఇక్కడ ఇంకొక లేయర్ అనేది ప్లే అనేది అవుతుంటారు. సో దీనికి కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రెడ్కి లేబుల్స్లోకి వెళ్ళి సో పర్పుల్ కలర్ అనేది సో బ్యాక్గ్రౌండ్లో ఉన్న వీడియో సో డైరెక్ట్గా రీనేమ్ కూడా చేసుకోవచ్చు. రైట్ క్లిక్ ఇస్తే రీనేమ్ బ్యాక్గ్రౌండ్ వీడియో. సో ఇది రైట్ క్లిక్ అండ్ స్ట్రోక్. సో దీనికి సర్కిల్ రీనేమ్ సర్కిల్ వీడియో అండ్ రైట్ క్లిక్. సో దీనికి రీనేమ్ ఫుల్ వీడియో. రెండు ఎట్ ఎ టైం ప్లే అనేది అవ్వకూడదు. సో దానికోసం మనం ట్రాన్స్ఫార్మ్ అనేది చేసుకోవాలి. సో ట్రాన్స్ఫార్మ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసిన తర్వాత సో బ్యాక్గ్రౌండ్లో కొన్ని స్టాక్ వీడియోస్ ఏదైతే సో డిమార్ట్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ వీడియో ఉంది కదా, సో ఈ ఫ్యాక్ట్స్ వీడియోని ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో సో రెండు ఎట్ ఎ టైం ప్లే అనేది అవ్వద్దు. సో బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు సో బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ప్లే అవ్వాలి అండ్ ఇక్కడ ఇమేజ్ వీడియో అనేది ప్లే అనేది అవ్వాలి. సో ఇక్కడ స్టార్టింగ్లో ఫుల్ వీడియో అనేది ప్లే అనేది అవుతుంది. మనలో చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు డీమార్ట్ లో షాపింగ్ చేసే ఉంటారు. మరికొంతమంది అయితే రెగ్యులర్ గా డీమార్ట్ లోనే షాపింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఆ సర్కిల్ వీడియో ప్లే అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ ఒక కంట్రోల్ కేతో కట్ ని యాడ్ చేసుకోవాలి అండ్ అగైన్ ఉంటారు. మరి దానికి కారణం ఇక్కడ ధరలు తక్కువగా ఉండడమే. ఇందులో ఉండే వస్తువుల ధరలు పేద మధ్య ధనిక సో అక్కడ దానికి సంబంధించిన రిఫరెన్స్ వీడియో అనేది బ్యాక్గ్రౌండ్ లో ప్లే చేస్తూ సో ఇక్కడ వరకు అగైన్ కంట్రోల్ కే అండ్ డిలీట్. సో ఇప్పుడు మనం ప్లే చేస్తుంటే మనలో చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు డీమార్ట్ లో షాపింగ్ చేసే ఉంటారు. మరికొంతమంది అయితే రెగ్యులర్ గా డీమార్ట్ లోనే షాపింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి దానికి కారణం ఇక్కడ ధరలు తక్కువగా ఉండడమే. ఇందులో ఉండే వస్తువుల ధరలు పేద మధ్య ధనిక ఇలా అన్ని తరగతుల వాళ్ళకు కూడా ఆబ్జెక్ట్ అనేది ప్లే అవుతుంటది. అగైన్ మళ్ళీ తర్వాత వీడియో సో మళ్ళీ కొంచెం మూమెంట్ సర్కిల్లో సో ఏదైనా ఇంపార్టెంట్ వీడియోని ప్లే చేయాలనుకున్నప్పుడు సో అగైన్ కంట్రోల్ కే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫుల్ వీడియో ప్లే అవ్వాలనుకుంటే కంట్రోల్ కే సో డిలీట్. సూపర్ మార్కెట్లలోని వస్తువుల ధరలతో పోలిస్తే డీమార్ట్ లోని ధరలు చాలా తక్కువగా ఉంటాయి. మరి ఇలా తక్కువ ధరలతో కూడా మాస్కింగ్ తో యాడింగ్ చేసుకొని మన వీడియో పైన ఇలాంటి ఎఫెక్ట్స్ అనేది ప్లే చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఈ సర్కిల్ వీడియోనే కాకుండా సో మాస్క్ డిలీట్ సో అగైన్ ఫుల్ వీడియో లాగా ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ రెక్టాంగిల్ బాక్స్ అనేది ఉంది కదా, సో క్లిక్ ఆన్ పాలిగాన్ బాక్స్
అండ్ ఇక్కడ ఎక్స్పాండ్ పాత్ ని ఎక్స్పాండ్ అనేది చేసుకోవచ్చు అండ్ ఫెదర్ అనేది డిక్రీజ్ అండ్ రౌండెడ్ రెక్టాంగిల్ అనేది అప్లై అనేది అయిపోయింది. సో ఈ రౌండెడ్ రెక్టాంగిల్ ప్లేసెస్ లో మనం సో ఇలాంటి ఒక బాక్స్ షేప్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం సో ఇలాంటి బాక్స్ షేప్ అనేది మనం క్రియేట్ అనేది చేసినప్పుడు సో ఆ ప్లేసెస్ లో ఇక్కడ రౌండెడ్ రెక్టాంగిల్ యాడ్ అయింది కదా, సో ఇక్కడ మనం సర్కిల్ అనేది తీసుకున్నాం కదా, సో నెక్స్ట్ రెక్టాంగిల్ అనేది డ్రా అనేది చేసుకుంటాం. సో జస్ట్ డ్రా రెక్టాంగిల్ టాప్ లో ఉండకూడదు అండ్ డౌన్ లో కనిపించాలనుకున్నప్పుడు సర్కిల్ వీడియో ప్లేసెస్ లో బాక్స్ వీడియో అని ఉంది కదా, ఇందాక సర్కిల్ యాడ్ చేస్తాం, నెక్స్ట్ బాక్స్ షేప్ యాడ్ చేసుకోవాలనుకుంటే బాక్స్ వీడియో. సో ఈ గ్రాఫిక్ ఏదైతే మనం షేప్ అనేది క్రియేట్ చేసామో సో అది బ్యాక్గ్రౌండ్ లో ఉండాలి. సో అప్పుడే మనకు పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంటుంది. సో అగైన్ సో ఇక్కడ వైట్ బాక్స్ ని క్లిక్ చేసుకొని సో ఇక్కడ స్ట్రోక్స్ ని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ డాట్ పైన ఎగ్జాక్ట్ గా క్లిక్ చేసేసి రౌండెడ్ రెక్టాంగిల్ ఎక్కడైతే వీడియో ఉందో సో ఆ వీడియో ప్లేస్ వరకు అడ్జస్ట్మెంట్ అండ్ డౌన్ కి అడ్జస్ట్మెంట్ అండ్ ఇక్కడ రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్. సో ఇలాంటి ఒక బాక్స్ షేప్ ని కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో మళ్ళీ కంటిన్యూగా లాగిన్ కట్ హియర్ అండ్ ఇక్కడ సో ఎక్కడైతే మనకు సర్కిల్ అనేది అవ్వాలో సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో సర్కిల్ పైన ఫుల్ వీడియో ఉంటే ఫుల్ వీడియో ప్లే అవుతుంటది. సో ఇలాంటివి నేను ఇప్పుడు ఫుల్ వీడియో పైన డిలీట్ చేశాం కాబట్టి ఇక్కడ టాప్ లో వీడియోలో కనిపించట్లేదు అండ్ డౌన్ లో ఉన్న వీడియో అనేది ప్లే అనేది అవుతుంది. సో ఇలా మనం ఒక సర్కిల్ షేప్స్ ని యాడ్ చేసుకోనికి ఈ మార్క్స్ టూల్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఈ మాస్క్ టూల్ తో సేమ్ ఒక వీడియోని 2 పార్ట్స్ లాగా మనం ఏదైతే సర్కిల్ షేప్స్ లో కట్ చేసామో సో ఇక్కడున్న రెక్టాంగిల్ ని చూజ్ చేసుకొని సో క్రియేట్ 4 పాయింట్ పాలిగాన్ మాస్క్ ఉంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో ఆటోమేటిక్ గా ఒక బాక్స్ షేప్ అనేది యాడ్ అని అవుతుంది. సో ఈ బాక్స్ షేప్ ని టాప్ కార్నర్ లో అప్లై అనేది చేసుకోండి. సో ఇది ఇక్కడ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది అండ్ దీన్ని ట్రాన్స్ఫార్మ్ అనేది చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఫిట్ ఆప్షన్స్ క్లిక్ చేస్తుంటే సో టాప్ లో మనకు సో దానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ అనేది విజిబుల్ అవ్వట్లేదు. సో ఫిట్ 50% టాప్ లో ఉన్న ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో బెటర్ చూస్ రెడ్ కలర్ అండ్ మాస్క్ కనిపించకపోతే సో మెయిన్ లేయర్ ని సెలెక్షన్ చేసుకొని సో మాస్క్ 1 అని ఉంది కదా, సో 1 క్లిక్ చేస్తుంటే మాస్క్ ఆప్షన్స్ అనేది కనిపిస్తుంటది. సో ఎందుకు బ్లూ కలర్ ఐస్ చూజ్ చేసుకుంటే మాస్క్ అనేది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మాస్క్ కలర్స్ కూడా మన షేప్స్ కి సంబంధించిన కలర్స్ సో సేమ్ బ్లూ కలర్ లో ఉండడం వల్ల మనకు కనిపించట్లేదు. సో అదే రెడ్ కలర్ లో ఉంటే సో సెలెక్ట్ వీడియో అండ్ మాస్క్ సో ఇప్పుడు పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. అండ్ క్లిక్ ఆన్ సో లెఫ్ట్ క్లిక్ తో ఇలా డ్రాగ్ అనేది చేయాలి. సో 1 ప్లేస్ లో క్లిక్ చేసేసి డ్రాగ్ చేస్తుంటే సో ఈ 2 పార్ట్స్ అనేది సెలెక్ట్ అనేది అవుతుంటాం అండ్ దీన్ని మూవ్ టు డౌన్ కి మూవ్మెంట్ అనేది చేసుకోవాలి స్ట్రైట్ గా. అండ్ మళ్ళీ రైట్ సైడ్ కి నుండి లెఫ్ట్ సైడ్ కి మూవ్మెంట్ అవ్వాలనుకుంటే సో ఇక్కడ ఉన్న 2 పార్ట్స్ ని సెలెక్షన్ చేసుకోవాలి. సో ఎట్ ఎ టైం 1 సింగిల్ క్లిక్ చేస్తుంటే ఇలా 1 by 1 కూడా మనం మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ స్ట్రైట్ గా యాడ్ అవ్వాలనుకున్నప్పుడు రెండు ఎట్ ఎ టైం మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే లెఫ్ట్ క్లిక్ తో హోల్డ్ చేసుకొని సో ఇలా ట్రాక్ చేస్తుంటే ఈ 2 పార్ట్స్ అనేది సెలెక్షన్ అవుతుంటుంది. సో ఇక్కడ డాట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ, సో సర్కిల్ ఆల్రెడీ ఫిల్ అనేది అయిపోయింది. జస్ట్ క్లిక్ చేస్తుంటే ఎట్ ఎ టైం 2 లైన్స్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. సో ఈ పార్ట్ వరకు మనం సపరేట్ గా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. డిఫికల్ట్ గా ఉన్న ఇమేజెస్ డిఫరెంట్ లైటింగ్స్ లో ఉంటాయి. సో ఇది గ్రీన్ స్క్రీన్ సెటప్ అనేది ఇక్కడ ఉన్న వీడియోస్ లో ఇక్కడ ఉన్న ఇమేజెస్ లో కనిపిస్తుంది కదా, 2 లైట్స్ అనేది ఉంటాయి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కి సంబంధించిన లైట్స్ లో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇలా ఉంటుంది గ్రీన్ స్క్రీన్ సెటప్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. సో ఒకసారి లైట్ సైడ్ డిఫరెన్స్ గా ఉన్నప్పుడు అండ్ సో కెమెరాస్ లైటింగ్స్ లో సో ఆ చూసింగ్ లో పర్ఫెక్ట్ గా యాడ్ చేయకపోయినా సో లైటింగ్ పర్ఫెక్ట్ గా వర్క్ అవ్వకపోయినా సో 2 టైమ్స్ లో మనం రిమూవ్ అనేది అవ్వాలి సో ఏరియా అనేది. సో అలాంటప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్క్ అనేది యూజ్ చేసుకొని ఇక్కడ ఉంది కదా 2 టైప్స్ ఆఫ్ లైట్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఉన్న లైట్ అనేది అండ్ ఇక్కడ ఉన్న లైట్ అనేది పర్ఫెక్ట్ గా షాడోస్
క్రియేట్ అనేది చేయకపోతే మనకు సో ఇప్పుడు ఈ 2 టైప్స్ ఆఫ్ మాస్క్ అనేది క్రియేట్ చేసుకొని సో ఇక్కడున్న లైటింగ్తో లెఫ్ట్ సైడ్కి రిమూవ్ చేస్తాం అండ్ రైట్ సైడ్కి ఉన్న లైటింగ్ని సో రైట్ సైడ్కి రిమూవ్ అనేది చేస్తాం. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి ఆప్షన్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు రైట్ సైడ్కి కూడా సేమ్ సెలెక్షన్ అనేది చేసుకో. సో ఆల్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకొని టాప్కి మూవ్మెంట్ చేస్తే ఇంకొక కాపీ అనేది క్రియేట్ అవుతుంది. సో క్లిక్ ఆన్ ఆల్ట్ క్లిక్, డ్రాగ్ అండ్ డ్రాప్ టు నెక్స్ట్ లేయర్. ఇలా జస్ట్ డ్రాగ్ చేస్తుంటే సెలెక్షన్ అవుతుంటుంది. క్లిక్ ఆన్ ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేసుకునే క్రియేట్ అనేది చేయాలి. సో ఓన్లీ జస్ట్ డ్రాగ్ చేస్తుంటే పైకి వెళ్తుంది కదా, అలా కాకుండా ఆల్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకున్నప్పుడే సో ఇంకొక కాపీ అనేది క్రియేట్ అయింది. సో మీకు కన్ఫ్యూజింగ్గా ఉండద్దు అనుకుంటే సో నేమింగ్ అనేది కూడా రీసెట్ అని చేసుకోవచ్చు. ప్రీనేమ్ అండ్ ఇక్కడ డిమార్ట్ MP4 తర్వాత సేమ్ వీడియోని సో ఫైల్ని సేమ్ అలానే ఉంచుకొని దాని తర్వాత రైట్ అని యాడ్ చేసుకుని సరిపోతుంది. ఇక్కడ కూడా రైట్ క్లిక్ అండ్ రీనేమ్. సో ఫస్ట్లో యాడ్ చేసింది లెఫ్ట్ రిలేటెడ్. స్టార్టింగ్లో కన్ఫ్యూజింగ్గా ఉండదు అనుకుంటే సో యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సో ఇంకా ఈజీగా సో ఇవన్నీ చేంజ్ చేసుకోకుండా వర్క్ అనేది చేసుకోవచ్చు. సో సేమ్ మాస్క్ అనేది క్రియేట్ అయింది అండ్ క్లిక్ ఆన్ మాస్క్ని చూజ్ చేసుకొని సో మూవ్ టు సో ఇక్కడ మాస్క్కి మిడిల్లో క్లిక్ చేస్తుంటే హ్యాండ్ సింబల్ అనేది వస్తుంటుంది. సో ఈ హ్యాండ్ సింబల్ని మూవ్ టు రైట్. సో రైట్కి మూవ్మెంట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా సో 2 మాస్క్ని మిడిల్లో యాడింగ్ అనేది చేయాలి. సో ఇక్కడ కార్నర్కి యాడ్ చేస్తుంటే మళ్ళీ మిడిల్ ఏరియా అనేది రిమూవ్ అవుతుంది కదా, సో అలా కాకుండా సో పర్ఫెక్ట్గా ఇన్సైడ్ వరకు యాడ్ చేయాలి. అండ్ క్లిక్ ఆన్ 50% ఆఫ్. సో జూమ్ అవుట్ 25. సో 50 కనిపించకపోతే ఇక్కడ 50 కనిపించట్లేదు కదా, ఇక్కడ సైజ్ అనేది ఫుల్గా ఉంది కాబట్టి కనిపించట్లేదు. సో దీన్ని ఫుల్ సైజ్లోకి చేసుకుంటే ఇక్కడ కూడా విజిబుల్ అవుతుంటుంది 50% కూడా. అండ్ మీ సైజ్ అనేది డిఫరెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ క్లోజప్లో స్మాల్ సైజ్లో ఉన్నప్పుడు ఇక్కడ కూడా కనిపించట్లేదు. సో అలాంటప్పుడు ఇంకా 25 ఆర్ 10 క్లిక్ చేసిన సో ఇంకా క్లోజప్లోకి వెళ్ళినప్పుడు ఇంకా 10% కూడా యాడ్ చేసుకోవచ్చు. 25 ఆర్ 50 క్లిక్ చేస్తే పర్ఫెక్ట్గా విజిబుల్ అవుతుంటుంది. అండ్ ఈ 2 కార్నర్ని సింగిల్ క్లిక్తో సెలెక్షన్ చేసుకొని ఇలా అయినా మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫెదర్ అనేది 0 అనేది ఉండాలి. అండ్ మిడిల్లో క్లిక్ చేసుకొని సో ఎగ్జాక్ట్గా ఓవర్లాప్ అనేది అవ్వాలి. సో ఇక్కడ కార్నర్లో యాడ్ చేయకూడదు. సో 1 ఆర్ 2 పిక్సెల్స్ ఇన్సైడే ఉండాలి. సో ఇక్కడ సో నెక్ వరకు కట్ చేసాం కదా ఫస్ట్ వన్ వీడియో. సో ఇక్కడ ఐ వరకు ఉన్న నో ప్రాబ్లం. సో ఇక్కడ వరకు అలా మిడిల్లో యాడ్ చేసిన ఒక కట్ ఫీలింగ్ లాగా వస్తుంటుంది. సో అలా కాకుండా ఈ ఐ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 మాస్క్ అనేది యాడ్ అనేది అయిపోయింది. సో హైడ్ చేసుకుంటే సో ఇది ఆల్మోస్ట్ మనకు 90% వర్క్ అనేది ఉండదు. సో ఇఫ్ మీకు ఎనీ ఛాన్స్ ఇలాంటి వీడియోస్ వచ్చినప్పుడు సో మీకు కూడా ఎలా క్రియేట్ చేయాలో ఒక ఐడియా అనేది ఉండాలి కదా. సో మాస్కింగ్ ఎలా వర్క్ చేసుకోవాలి అనే దానికోసం ఈ ఆప్షన్స్. 90% సో షూటింగ్ చేసే వాళ్ళు ఇలాంటి మిస్టేక్ అనేది చేయరు. సో ఎనీ ప్రాబ్లం వల్ల లైటింగ్స్ ప్రాబ్లం వల్ల అవుతే అప్పుడు కూడా మనం వర్క్ చేసేలాగా ఉండాలి. సో క్లిక్ ఆన్ సెలెక్షన్. సో హైడ్ చేస్తుంటే ఐ బటన్ ఆఫ్ చేస్తుంటే సో ఇక్కడ వరకు సపరేట్గా ఉంది అండ్ ఇక్కడ వరకు సపరేట్. సో ఫస్ట్ని ఏదైనా ఒక లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్కి రిమూవ్ చేద్దాం. ఫస్ట్ లెఫ్ట్ ఐ సైడ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. సో చూస్ ఎపెక్స్. సో సర్చ్ ఆన్ ఆల్ట్రాకి. సో క్లిక్ ఆన్ ఆల్ట్రాకి. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంటుంది. సో క్లిక్ హియర్. పర్ఫెక్ట్గా రిమూవ్ అయింది. జస్ట్ క్లిక్ ఆన్ కాంపోజిట్ నుండి ఫస్ట్ ఆల్ఫా ఛానల్కి చేంజ్ అనేది చేసుకోండి. సో ఆల్ఫా ఛానల్ క్లిక్ చేసినప్పుడు సో ఏదైతే బ్లాక్ ఏరియా ఉంటుందో సో అది రిమూవ్ అవ్వాలి. వైట్ ఏరియా అనేది పర్సన్ మెయిన్ హైలైటెడ్ ఏరియా. సో క్లిక్ ఆన్ మ్యాచ్ జనరేషన్ని ఓపెన్ చేసుకొని సో ఇక్కడ పేజ్ స్టైల్ అని ఉంది కదా, జస్ట్ ఇంక్రీజ్ చేస్తుంటే ఆటోమేటిక్గా సో ఆ ఏరియా అనేది రిమూవ్ అనేది అవుతుంటాం. క్లిక్ ఆన్ ఫిట్ ఇన్ స్క్రీన్ ఫుల్ స్క్రీన్ సైజ్. ఇక్కడ పేజ్ స్టైల్ యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సో నెక్స్ట్ ఆప్షన్స్లో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా సో మెయిన్ ఏదైతే ఫ్లోర్ అని ఉందో సో ఫ్లోర్ టేబుల్ టేబుల్ ఉంది కదా. సో చెక్ కాంపోజిట్లోకి వెళ్తే టేబుల్ ఉంది. ఆ టేబుల్ కూడా మనకు పర్ఫెక్ట్గా రిమూవ్ అనేది అవ్వట్లేదు, ఇంకా గ్రే కలర్లో ఉంది. సో దీన్ని కూడా వైట్ కలర్లోకి వచ్చేలాగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ట్రాన్స్పరెన్సీని డిక్రీజ్ అనేది చేసినప్పుడు సో ఆ టేబుల్ కూడా మనకు పర్ఫెక్ట్గా యాడింగ్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ షాడోస్ని ఇంక్రీజ్ చేస్తుంటే సో ఏదైతే హ్యాండ్స్ ఉందో
సో హ్యాండ్స్ ప్లేసెస్లో షాడోస్ అని వస్తుంటాయి కదా, సో షాడోస్ని కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో డిక్రీజ్ చేస్తుంటే ఆ షాడోస్ కూడా పర్ఫెక్ట్గా రిమూవ్ అయ్యాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్లో జూమ్ ఇన్ 75% ఆర్ 100. సో ఇది కూడా వన్ టైం ప్రాసెస్. నెక్స్ట్ టైం ఈ క్రియేటర్కి సేమ్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పెట్ స్టైల్, సో లిటిల్ బిట్ ఇంక్రీజ్. సో లైట్ వైట్ కలర్ గ్రెయిన్స్ అనేది రిమూవ్ అవ్వాలి. అండ్ కలర్ మ్యాట్ కంపోజిట్ యాడ్ చేసుకొని ఈ గ్రీన్ని కట్అవుట్ అనేది చేయాలి. సో కట్అవుట్కి ఇక్కడ మ్యాట్ క్లీనప్ ఆప్షన్స్లో ఇక్కడ చోక్ అనేది ఉంది కదా, చోక్ని యాడ్ చేస్తుంటే ఆ గ్రీన్ ఏరియా అనేది పర్ఫెక్ట్గా రిమూవ్ అవుతుంది. లిటిల్ బిట్ స్లోగా రిమూవ్ చేయాలి. సో 0 అయితే ఇలా ఉంది కదా, రీసెట్ చేసుకోవాలని రీసెట్ జస్ట్ ఆర్ 1 or 2%. సో ఎక్కడి వరకు అయితే మనకు రిమూవ్ అవుతుందో సో రిమూవ్ అయ్యే ఏరియాకి యాడ్ చేయాలి. సో ఎక్కువ యాడ్ చేస్తుంటే ఇక్కడ మళ్ళీ స్కిన్ అనేది రిమూవ్ అవుతుంటాం ఇక్కడ వరకు. సో మెయిన్ స్కిన్ అనేది ఉంది కదా, సో ఎక్కువ పర్సెంట్ రిమూవ్ చేసినప్పుడు సో స్కిన్ అనేది కూడా సో కట్ అవుతుంటాం. సో అలా కట్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ ఎక్కడైతే పర్ఫెక్ట్గా రిమూవ్ అవుతుందో గ్రీన్ ఏరియా, సో ఆ ప్లేస్ వరకు 1 or 2 pixelsలోనే మనకు చేంజ్ అనేది అవుతుంటాం. ఇక్కడ 30% వరకు చేంజ్ అనేది అయింది. జస్ట్ ఇక్కడ పిక్సెల్స్ అనేది ఉంటుంది వీడియోస్లో కూడా, సో అవి మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా రిమూవ్ అయిపోయింది. అండ్ మాస్క్కి ఫెదర్ కూడా అప్లై చేస్తాం. సో ఫెదర్ని కూడా మనం రిమూవ్ చేసుకోవాలనుకుంటే మాస్క్ ఫెదర్ కూడా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. అండ్ కాంట్రాస్ట్ క్లిక్ చేస్తుంటే సో హెయిర్ డీటెయిల్స్ మనకు ఏదైతే మిస్ అయినా హెయిర్ డీటెయిల్స్ ఉంటాయో సో అవి యాడ్ అనేది అవుతుంటారు. సో కాంట్రాస్ట్ని రీసెట్ చేస్తుంటే సో హెయిర్ డీటెయిల్స్ అనేది మిస్ అనేది అయింది కదా, సో కాంట్రాస్ట్ని యాడ్ చేస్తుంటే సో ఆ హెయిర్ డీటెయిల్స్ కూడా యాడ్ అనేది అవుతుంది. సో ఇలా క్లోజ్అప్లో సో 1 by 1 టూల్ని చెక్ చేసుకుంటూ మనం క్రియేట్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ సెట్టింగ్స్లో సో అగ్రెసివ్ అండ్ డిఫరెంట్ కలర్లోకి చేంజ్ అయింది. అండ్ రిలాక్స్డ్, సో ఇది కూడా వర్క్ అని అవ్వట్లేదు. సో డిఫాల్ట్ ఇక్కడ కస్టమ్ అయితే మనకు పర్ఫెక్ట్గా వర్క్ అని అవుతుంది. కస్టమ్ అనేది యాడింగ్ అని చేసుకోవాలి. సో ఎక్కడైతే మనకు సెట్టింగ్స్లో పర్ఫెక్ట్గా విజిబుల్ అవుతుందో సో ఆ టూల్ని మనం క్రియేట్ అని చేసుకుంటాం. అండ్ క్లిక్ ఆన్ స్పిల్ సపరేషన్స్లో కూడా మనం ఏదైనా కలర్స్ అనేది అప్లై చేసినప్పుడు సో ఇంకా గ్రీన్ లైన్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ, సో చౌక్ని అడ్జస్ట్మెంట్స్, చౌక్ని అగైన్ అడ్జస్ట్మెంట్స్. సో రిమూవ్ అయింది కంట్రోల్ Z క్లిక్ చేసినప్పుడు. సో మిడ్ బైట్స్ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ కలర్ గ్రేడింగ్ ఇవన్నీ అవసరం లేదు మనకు, లోమాస్ రిలేటెడ్. అండ్ డీసాచురేషన్ క్లిక్ చేస్తుంటే సో ఇలా బ్లాక్ కలర్లోకి కన్వర్ట్ అవుతుంది గ్రీన్ స్క్రీన్ మెయిన్ వీడియో. సో అగైన్ ఫిట్ ఇన్ స్క్రీన్, సో క్లిక్ ఆన్ ఆల్ఫా ఛానల్. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా రిమూవ్ అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడ ట్రాన్స్పరెన్సీ సో జస్ట్ అడ్జస్ట్మెంట్ ఎక్కడైతే వైట్ ఏరియా వరకు అప్లై అవుతుందో సో మెయిన్ టేబుల్స్ రిలేటెడ్లో సో పర్ఫెక్ట్గా యాడ్ అవ్వకపోయినా పర్లేదు. సో మెయిన్ ఆబ్జెక్ట్ని చెక్ అనేది చేసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ ఉన్న సో వీడియో సో అంత ఇంపాక్ట్ అనేది ఏముండదు. సో కాంపోజిట్లోకి వెళ్తే సో అంత ఇంపాక్ట్ అనేది ఉండదు. సో ఇక్కడ ఆల్ఫా ఛానల్ చూస్ చేసుకొని ట్రాన్స్పరెన్సీని స్లోగా డిక్రీజ్ చేస్తుంటే ఇది కూడా యాడ్ అవుతుంది. సో అగైన్ ఫేస్ స్టైల్ని కంట్రోల్ చేస్తుంటే ఇక్కడ ఉన్న ఏరియా కూడా రిమూవ్ అవుతుంటుంది. సో ఇది 100% ఉండాలి. అండ్ షాడోస్ని కూడా డిక్రీజ్ స్లోగా. సో మళ్ళీ ఎక్కువ షాడోస్ని రిమూవ్ చేసినప్పుడు హెయిర్లో ప్రాబ్లం వస్తుంటాం. సో లిటిల్ బిట్ స్లోగా. సో క్లిక్ ఆన్ కాంపోజిట్. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా రిమూవ్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ సో ఇలా వన్ సైడ్కి రిమూవ్ అనేది చేసుకున్న తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్కి రిమూవ్ అనేది అవ్వలేదు. సో రైట్ సైడ్కి అగైన్ మళ్ళీ క్రియేట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఇలా 1 by 1 హాఫ్ ఆఫ్ పార్ట్స్ అనేది చేసుకున్నప్పుడు సో ఈజీగా అండ్ కాంపోజిట్ అనేది ఉంటాం. సో రైట్ సైడ్ని సెలెక్షన్, సో ఇది రిమూవ్ అనేది అవ్వలేదు. సో నెక్స్ట్ ఆప్షన్స్లో సో ఆల్ట్రా కీని లెఫ్ట్కి మనం వర్క్ అనేది చేస్తాం కదా, సో దీన్నే కాపీ చేసుకుంటాం. సో క్లిక్ ఆన్ కాపీ. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ వీడియో ఉంది కదా, సో ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వచ్చేసి జస్ట్ పేస్ట్ క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా రైట్ సైడ్ కూడా రిమూవ్ అనేది అయిపోయింది. సో ఈ ప్రీసెట్ని కూడా మనం సేవ్ అనేది చేసుకోవచ్చు. సో మళ్ళీ కలర్ అనేది జస్ట్ ఒకసారి క్లిక్ చేస్తుంటే సరిపోతుంది. సో క్లిక్ ఆన్ కాంపోజిట్ ఆల్ఫా ఛానల్. సో అగైన్ మళ్ళీ ఇక్కడ పేస్టల్స్ అండ్ కలర్స్ అనేది అడ్జస్ట్మెంట్ అని చేసుకోవాలి. సో షాడోస్ అండ్ టాలరెన్స్ ఉంది కదా, సో వీటిని ఇంక్రీజ్ చేస్తుంటే సో ఇక్కడ ఉన్న ఏరియాస్ కూడా రిమూవ్ అవుతుంటాయి. షాడోస్ని కూడా అడ్జస్ట్మెంట్స్
టూ టైప్స్ లో ఉన్నప్పుడు ఇలా రిమూవ్ అనేది చేసుకోవాలి. అండ్ ఇక్కడ కాంట్రాస్ట్ కూడా కాంట్రాస్ట్ ని ఇంక్రీజ్ చేసినప్పుడు లిటిల్ బిట్ చేంజ్ అనేది అవుతుంటది. అండ్ మిడ్ పాయింట్స్ కూడా అడ్జస్ట్మెంట్స్ పర్ఫెక్ట్ గా రిమూవ్ అనేది అయిపోయింది ఇక్కడ ఉన్న ఏరియా. సో ప్రతి వాల్యూస్ ని డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చేసుకుని సరిపోతుంది. మిడ్ పాయింట్ అండ్ కాంట్రాస్ట్ అండ్ చౌక్ ని సో ఫైనల్ కాంపోజిట్ లో చెక్ చేసుకుందాం. సో ఇప్పుడు కలర్ నుంచి చేంజ్ అయింది కదా. సో అక్కడ కాంట్రాస్ట్ అండ్ సాఫ్ట్ అండ్ లూమా రిలేటెడ్ లో సో ఏదైనా రీసెట్ అనేది అయినప్పుడు కలర్స్ అనేది చేంజ్ అనేది అవుతుంటాం. సో అప్పుడు మనం అగైన్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు మళ్ళీ పర్ఫెక్ట్ గా రిమూవ్ అయిపోయింది. జస్ట్ కలర్ తో క్లిక్ చేసినప్పుడు పర్ఫెక్ట్ గా రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీనికి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ని అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ రెండు సపరేట్ గా ఉంది కదా లేయర్స్. ఇప్పుడు సో సింగిల్ లేయర్ కి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఎవ్రీ టైం ఈ టూ లేయర్స్ ని మూవ్మెంట్ చేసుకోవడం డిఫికల్ట్ గా ఉంటుంది కదా. సో ఈ టూ లేయర్స్ ని మనం మర్జ్ అనేది చేసుకోవచ్చు. లాస్ట్ వరకు ప్లే అనేది చేయండి. సో క్విక్ గా remove అయింది. సో ఈ మాస్క్ ని సో మనం ప్లే చేస్తూ ఇక్కడ రూలర్స్ ఆప్షన్స్ చెక్ చేసాం కదా మనం. సో టెక్స్ట్ టైపింగ్స్ లో కంట్రోల్ ఆర్ క్లిక్ చేసినప్పుడు రూలర్స్ అనేది ఓపెన్ అవుతుంటాయి. సో బిలో ఆప్షన్స్ ఉంటాయి, అవి షో గైడ్స్ కి సంబంధించింది. సో క్లియర్ గైడ్స్ చేసుకోవచ్చు. షో గైడ్స్ క్లిక్ చేసిన ఆల్రెడీ గైడ్స్ అనేది ఓపెన్ అవుతుంది. కంట్రోల్ ఆర్. సో రీల్ ఎడిటింగ్ కి మనం సేఫ్ ఏరియా అప్లై అనేది చేస్తాం కదా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కి ఒక రూలర్స్ అండ్ రైట్ సైడ్ కి ఒక రూలర్స్. ఎడిట్ లోకి వెళ్ళి ప్రిఫరెన్స్ లిస్ట్ లో ఇక్కడ ఆప్షన్స్ లో మనకు చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ ఫర్దర్ క్లాస్ లో మనకు యాడ్ అవుతుంటది. సో లేబుల్స్ కలర్స్ ని అండ్ స్లైసెస్ కలర్స్ ని కూడా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ లేబుల్స్ ఉన్నాయి కదా, బ్యాక్గ్రౌండ్ ఉన్న కలర్స్ ని కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ గ్రిడ్ ని అప్లై అనేది చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్ ఆప్షన్స్ లో ఇక్కడ ఒక రూలర్ అనేది క్రియేట్ చేసాం కదా. సో జస్ట్ హ్యాండ్ ఇక్కడ వరకు మూవ్మెంట్ అనేది అవుతుందో సో ఇక్కడ వరకు సో లాస్ట్ క్లిప్ అనేది హ్యాండ్ అనేది మూవ్మెంట్ అవుతుంది. ఇక్కడ డౌన్ లో ఈ క్లిప్ అనేది లేనప్పుడు సో ఇక్కడ వరకు కూడా మనం మాస్క్ ని క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మాస్క్ ఉంది కదా. సో ఈ మాస్క్ ని చూజ్ చేసుకొని సో ఫిట్ 25% అండ్ ఇక్కడ వరకు కూడా మనం రిమోట్ అనేది చేసుకోవచ్చు. సో అప్పుడు ఈ వైట్ ఏరియా అనేది మిస్ అనేది అవుతుంది. మనం ఇక్కడ పార్ట్స్ ఆప్షన్ కూడా చూస్ అనేది చేసుకొని క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఈ గైడ్స్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే వ్యూలోకి వెళ్ళి క్లియర్ గైడ్స్. సో గైడ్స్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఇవి రెండింటిని సో ఇక్కడ స్టాక్ వీడియోస్ అనేది అప్లై అనేది చేయాలి బ్యాక్గ్రౌండ్ లో. సో ఏదైతే కంటెంట్ అనేది ప్లే అనేది అవుతుందో సో కంటెంట్ వైజ్ గా సో మనం ఏదైతే పిక్సెల్స్ వీడియోస్ ఉందో సో అక్కడ ఇమేజెస్ ఉంటాయి. ఇమేజెస్ సో ఇలాంటి ఇమేజెస్ రిలేటెడ్ వీడియో లేనప్పుడు సో ఒక సింగిల్ ఇమేజ్ అనేది అప్లై అనేది చేయాలి. సో ఒక 1 minute క్లిప్ లో ఒక 5 to 6 వీడియో క్లిప్స్ అనేది 10 seconds అనేది మనం అప్లై అనేది చేసుకోవచ్చు. ఫ్రీ స్టాక్ వీడియోస్ రిలేటెడ్ సో ఎలాంటి వీడియో క్లిప్ అనేది లేదు. సో అలాంటి ప్లేసెస్ లో ఒక సింగిల్ ఇమేజ్ సో ఏదైతే టాపిక్ రిలేటెడ్ లో ఉందో సో ఎనీ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ సో నిన్న స్టూడియో రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేశాం కదా. సో అలాంటి బ్యాక్గ్రౌండ్స్ అని యాడ్ చేసుకోవచ్చు. సో ఇది డిమార్ట్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ వీడియో కాబట్టి సో ఇమేజ్ ఎనీ స్టూడియో రిలేటెడ్ ఇమేజెస్ ఉన్నాయి కదా. ఇక్కడ వీడియో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో దీనికి కూడా సో అగైన్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో క్లిక్ ఆన్ స్కేల్ సైజ్ ని అడ్జస్ట్మెంట్. సో బ్యాక్గ్రౌండ్ లో అప్లై అనేది అయిపోయింది. అండ్ పొజిషన్స్ కూడా టాప్ టు డౌన్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ టేబుల్ రిలేటెడ్ లో సో ఇంకా స్కేల్ సైజ్ అడ్జస్ట్మెంట్స్ సో ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా స్కేల్ సైజ్ ని క్రియేట్ చేసుకొని లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ లో కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి ఆబ్జెక్ట్స్ రిలేటెడ్ లేనప్పుడు
స్టూడియో బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై చేసుకోవాలి. మనలో చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు డీమార్ట్ లో షాపింగ్ చేసే ఉంటారు. మరికొంతమంది అయితే రెగ్యులర్ గా డీమార్ట్ లోనే షాపింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇది మొన్న మరి ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో అగైన్ టాప్ కి మూమెంట్. సో వీటిని కంప్లీట్ గా బ్లర్ అనేది చేసుకోవచ్చు. బ్లూ బ్యాక్గ్రౌండ్ తర్వాత సో మెయిన్ వీడియో ఉండాలి. సో ఇప్పుడు ఇంకొక స్పేస్ అనేది యాడ్ అయింది కదా. సో ఈ వీడియోని కూడా ఫర్దర్ క్లాసెస్ లో మనకు వీడియో ఎఫెక్ట్స్ లో బ్లర్ ఆప్షన్స్ అని ఉంటుంది. సో గ్యాషన్ బ్లర్ ని సెలెక్షన్ చేసుకొని సో ఇంక్రీజ్ చేస్తుంటాయి. సో ఎక్కువ కాకుండా బ్లర్ అనేది అవుతుంటుంది బ్యాక్గ్రౌండ్. సో 1 or 5 10 పిక్సెల్స్ వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఎక్కువ ఫోకస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక్కడ ఎఫెక్ట్స్ సింబల్ సో బ్యాక్గ్రౌండ్ లైట్ గా బ్లర్ అనేది అవుతుంటుంది. సో ఫ్రంట్ లో ఉన్న పర్సన్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 ఇమేజెస్ సపరేట్ గా ఉందిగా వీడియో క్లిప్స్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ని. సో ఇక్కడ డిఫికల్ట్ గా ఉంటే సో రైట్ క్లిక్ లో యాడ్ చేసుకొని సో క్లిక్ ఆన్ నెక్స్ట్ క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో వర్క్ ఫ్లో అనేది ఇలా స్టెప్ బై స్టెప్ క్రియేట్ అనేది చేసుకోవాలి. సో క్లిక్ ఆన్ నెక్స్ట్ ఫైనల్ వీడియో. సో ప్లే ఫైనల్ వీడియో ఆఫ్టర్ ఈ తర్వాత. సో లాస్ట్ లో మనం ఏదైనా చేంజెస్ ఉన్నా సో డబుల్ క్లిక్ చేస్తుంటే సో నెక్స్ట్ సంబంధించిన ఆప్షన్. సో నెక్స్ట్ వీడియోస్ అంటే సో మన క్లిప్ సెలెక్షన్ చేసుకున్న క్లిప్ ని మల్టిపుల్ క్లిప్స్ సో ఎనీ 4 క్లిప్స్ అనేది ఇక్కడ 5 or 6 క్లిప్స్ అనేది ఉంది. ఓపెన్ చేస్తే టైమ్ లైన్ టాప్ కి మూమెంట్. ఇక్కడ 6 క్లిప్స్ ఉంది కదా. సో ఈ 6 క్లిప్స్ ని సెలెక్షన్ చేసుకొని రైట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తుంటే సింగిల్ వీడియో లాగా కన్వర్ట్ అనేది చేస్తుంది. సో మళ్ళీ ఈ ఫైనల్ వీడియో నెక్స్ట్ వీడియో అని ఉంది కదా. సో అది నెక్స్ట్ వీడియో అనేది గ్రీన్ కలర్ లో కనిపిస్తుంటది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తుంటే సో మళ్ళీ సపరేట్ గా ఓపెన్ అండ్ అవుతుంటాయి. సో ఫస్ట్ స్టార్టింగ్ లో ఎలా అయితే ఉందో సో అలా ఓపెన్ అండ్ అవుతుంటుంది. సో అలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫైనల్ అవుట్పుట్స్ లో. సో అక్కడ సీక్వెన్స్ లో మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ ఫైనల్ ఉంది కదా. సో ఫైనల్ క్లోజ్ చేశాను. ఫైనల్ పైన క్లిక్ చేసిన చేంజ్ అనేది అవుతుంటది. అండ్ సీక్వెన్స్ ని సో ఇక్కడ గేమ్ చేంజర్ రిలేటెడ్ లో సీక్వెన్స్ ఉంది కదా. సో సీక్వెన్స్ జస్ట్ డబుల్ క్లిక్ సపరేట్ గా ఓపెన్ అనేది అవుతుంటుంది ఆ ఫైనల్ కీయింగ్ రిలేటెడ్ లో. ఇలా ఒక ఇమేజ్ కి బ్యాక్గ్రౌండ్ అనేది మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్యాక్ట్స్ వీడియో ఉంది కదా. సో ఇక్కడ జస్ట్ ప్లే సూపర్ మార్కెట్లలోని వస్తువు అప్లై అనేది అవుతుంటుంది. సో అగైన్ కంట్రోల్ చేయండి. సో మళ్ళీ బ్యాక్ అనేది వస్తుంటుంది. సో ఆఫ్టర్ బ్యాక్గ్రౌండ్ కంట్రోల్ షిఫ్ట్ చేయడం అంటే ఫ్రంట్ కి ఫార్వర్డ్. ఇక్కడ వరకు బ్లర్ కూడా అప్లై చేసాం కదా. లిటిల్ బిట్ బ్లర్ అప్లై చేసాం. సో నెక్స్ట్ సో ఈ 2 క్లిప్స్ నే సెలెక్షన్ చేసుకొని క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అనేది చేస్తుంటే సో స్టార్టింగ్ సో బ్యాక్గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా అప్లై అనేది అయిపోయింది. సో ఇందులో ఇంకా స్టాక్ వీడియోస్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని అప్లై అనేది చేసుకోవచ్చు. జస్ట్ డౌన్లోడ్ స్టాక్ వీడియోస్. సో ఆ స్టాక్ వీడియోస్ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఎనీ క్లిప్ అనేది ఫస్ట్ సోర్స్ మానిటర్ లో మనం సెలెక్షన్ అనేది చేసుకోవాలి కంప్లీట్ గా. సో క్లిప్ ఎంతవరకు ఉంటే అంతవరకు అప్లై అనేది చేయకూడదు. ఓన్లీ 5 or 10 seconds వరకే స్టాక్ వీడియో క్లిప్ అనేది ఉండాలి. సో జస్ట్ ఎనీ స్టాక్ వీడియో రిలేటెడ్ ఉంది కదా. ఇక్కడ ఒక వీడియో ఉంది. జస్ట్ ఓపెన్ ఇంపోర్ట్ బటన్ క్లిక్ చేశాను. సో కంప్లీట్ గా యాడ్ చేసినప్పుడు 38 seconds వరకు ఉంది. సో ఈ 38 seconds వరకు ఉన్న క్లిప్ ని మనం కంప్లీట్ గా యాడ్ చేసుకోవాలనుకుంటాం. సో ఓన్లీ ఒక 10 seconds వరకు కావాలనుకున్నప్పుడు సో డైరెక్ట్ ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని కంట్రోల్ కి క్లిక్ చేసి డిలీట్ చేయడం డిఫికల్ట్ గా ఉంటుంది. సో దానికోసం మనకు సోర్స్ మానిటర్ అనేది ఉంటుంది. సో డబుల్ క్లిక్. ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్ లో సో ఇన్ అండ్ అవుట్ ఫ్రేమ్ కి షార్ట్ కట్స్ ఏం చెప్పుకున్నాం మనం. సో ఓన్లీ సర్టెన్ ఫ్రేమ్స్ వరకు ఇక్కడ 41 seconds వరకు ఉంది. సో ఇందులో నేను ఓన్లీ 10 seconds వరకే క్లిప్ అనేది తీసుకుంటున్నాను. సో సర్టెన్ ఏరియా నుండి అండ్ ఇక్కడ వరకు సెలెక్షన్ చేసుకొని సో ఆ ఏరియా వరకే రిమూవ్ చేసుకోవాలనుకుంటే షార్ట్ కట్స్ అనేది మనం ఏం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఇన్ అండ్ అవుట్ ఫ్రేమ్ ఉంది కదా. సో ఐ అండ్ ఓ ఉంది కదా. సో క్లిక్ ఆన్ ఐ అండ్ ఓ. సో డైరెక్ట్ ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. సో ఈ ప్లేస్ నుండి సో ఇక్కడ నుండి క్లిక్ ఆన్ ఐ
అండ్ ఇక్కడ 16 ఫ్రేమ్స్ ఉంది కదా, సో 16 to 26. సో ఇక్కడ వరకు రావాలనుకుంటే ఓ, అండ్ ఇక్కడ వీడియో అండ్ వీడియో క్లిప్ ఉంది. సో మనకి ఇక్కడ స్టాక్ వీడియోలో వీడియో ఓన్లీ కావాలి అండ్ ఆడియో అనేది అవసరం లేదు. సో ఇక్కడ ఆడియో ఓన్లీ కావాలనుకుంటే ఆడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, ఓన్లీ ఆడియోని అవుతుంటుంది. సో స్టాక్ వీడియోస్లో మనకు ఆల్రెడీ ఇక్కడ వాయిస్ ఓవర్ ఉంది కాబట్టి సో మళ్ళీ స్పెషల్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డ్రాగ్ వీడియో ఓన్లీ. ఇప్పుడు ఓన్లీ 10 seconds వరకే అప్లై అయింది. జస్ట్ రైట్ క్లిక్, సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో బ్యాక్గ్రౌండ్ లో వీడియో ప్లే చేసుకోవచ్చు. సో దీన్ని సో ఇక్కడ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది సో ఏదైతే టేబుల్ ఉందో సో ఆ టేబుల్ని మనం రిమూవ్ చేసుకోవాలనుకుంటే సో నెక్స్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాతనే రిమూవ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ వీడియోస్ అండ్ రైట్ క్లిక్. సో నెక్స్ట్ సో 2 ఇమేజెస్ని సో మాన్యువల్గా ఈ ఏరియాని జూమ్ ఇన్ చేసుకోవాలనుకుంటే సో ఎలా చేస్తాం, మనం స్కేల్ సైజ్ని అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత 105 ఆర్ 110. సో 110 క్రియేట్ చేసి అండ్ పొజిషన్ని డౌన్కి యాడ్ చేసినప్పుడు సో ఆ టేబుల్ అనేది రిమూవ్ అయిపోయింది. అండ్ బట్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజ్ అనేది రిమూవ్ అవ్వదు. సో ఇక్కడ ఈ ఇమేజ్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్కి సో డిఫరెంట్ మాస్క్ అనేది చేసాం అండ్ 2 వీడియోస్ లాగా క్రియేట్ అయింది కదా. సో ఇక్కడ మనకు చేంజ్ అనేది అవ్వట్లేదు. సో కంప్లీట్గా వేరియేషన్ వచ్చింది. సో ఎట్ ఏ టైం మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకున్నా, కలర్ గ్రేడ్ చేసుకోవాలనుకున్నా నెక్స్ట్ ఆప్షన్స్తోనే క్రియేట్ అని చేసుకోవాలి. కంట్రోల్ Z క్లిక్ చేస్తుంటే అండో అయింది అండ్ రైట్ క్లిక్. సో నెక్స్ట్ అగైన్ సో ఇక్కడ ఆప్షన్స్ ఉంది కదా, గ్రూప్ తర్వాత నెక్స్ట్ అండ్ ఫైనల్ వీడియో. సో ఇప్పుడు స్కేల్ సైజ్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఎట్ ఏ టైం 2 వీడియోస్ అనేది సింగిల్ లేయర్కి కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ అప్ ఆర్ క్లిక్ చేస్తుంటే వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనేది అవుతుంటుంది. అండ్ పొజిషన్స్ కూడా సో X యాక్సిస్ అండ్ Y యాక్సిస్ కూడా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ టేబుల్ కూడా మనకు రిమూవ్ అయిపోయింది. సో ఓన్లీ పర్సన్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు, అది ఫైనల్ వీడియో తర్వాత. సో దీనికి ఎట్ ఏ టైం కలర్ గ్రేడ్ చేసుకోవాలనుకున్నా సో ఇక్కడున్న కంట్రోల్ Z అగైన్. సో లాస్ట్ ఆప్షన్స్లో మనం ఎఫెక్ట్స్లో ఫర్దర్గా కలర్ గ్రేడింగ్ అనేది చేసుకుంటాం. సో వీడియో ఎఫెక్ట్స్లో అండ్ అడ్జస్ట్మెంట్స్ అండ్ కలర్ కరెక్షన్స్ ఉంది కదా ఇక్కడ. సో లూమెట్రిక్ కలర్ సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంటే సో దీనికి లిటిల్ బిట్ బ్రైట్నెస్ అనేది ఫర్దర్ క్లాస్లో ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఎక్స్పోజర్ ఉంది కదా, సో దీన్ని బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేస్తుంటే సో ఓన్లీ ఈ క్లిప్పే రైట్ సైడ్ ఉన్న క్లిప్పే అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న క్లిప్ని సెలెక్షన్ చేసుకొని అగైన్ దీనికి కూడా లూమెట్రిక్ కలర్ ఫిల్టర్ అప్లై చేసేసి దీనికి కూడా బేసిక్ కలర్ కరెక్షన్లో సో ఎక్స్పోజర్ దీన్ని ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇలా సపరేట్ కాకుండా ఎట్ ఏ టైం కలర్ గ్రేడ్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఫైనల్ వీడియో సో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లూమెట్రిక్ కలర్ అప్లై చేసినప్పుడు సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కాకుండా సో ఎక్స్పోజర్ ఇంక్రీజ్ చేస్తుంటే ఓవరాల్ ఇమేజ్కి బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అని అవుతుంది. అండ్ షాడోస్ని కాంట్రాస్ట్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో షాడోస్ ఆప్షన్స్ ఫర్ అడ్వాన్స్ కలర్ గ్రేడింగ్లో ఉంటుంది. సో లూమెట్రిక్ కలర్ సెన్సర్ ఫోటోషాప్ సిలేటర్లో మనకు అండ్ ప్రీమియర్ ప్రోలో సేమ్ కలర్ గ్రేడింగ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. కాంట్రాస్ట్ మనం డిక్రీజ్ చేసుకోవచ్చు అండ్ బ్రైట్నెస్ ఇంక్రీజ్ అని అవుతుంది. కాంట్రాస్ట్ డిక్రీజ్ చేస్తుంటాం. టెంపరేచర్ అండ్ డిఫరెంట్ కలర్స్ మోడ్స్లో కూడా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో బ్లూ కలర్ ఉంది, సేమ్ బ్లూ కలర్ ఫేస్ పైన యాడ్ అవ్వాలనుకుంటే ఇక్కడ టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తుంటే సో అదే కలర్లో ఫేస్ లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ రెడ్ కలర్ రిలేటెడ్లో సో రీసెట్ చేసుకోవడం రీసెట్ ఆప్షన్. సో ఇందుకు నెక్స్ట్ అనేది యూజింగ్ అని అవుతుంటుంది. సో డిలీట్ చేసుకోవాలనుకుంటే లూమెట్రిక్ కలర్ని సెలెక్షన్ ఎనీ ఎఫెక్ట్ని డిలీట్ చేసుకోవాలనుకుంటే సో క్లిక్ ఆన్ డిలీట్ ప్లే అనేది అవుతుంది. సో ఈ వీడియో ప్లే అయ్యేటప్పుడు సో క్లిక్ ఆన్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. వీడియోస్ అయితే డైరెక్ట్గా ఇమేజ్ అనేది ఉండదు, ఇమేజ్ లేకుండా సో డిమార్ట్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ జస్ట్ డిమార్ట్ ఇమేజెస్ని డౌన్లోడ్ ఫ్రమ్
సో మీకు ఫోటోషాప్ లో ఇంకా యానిమేషన్ రిలేటెడ్ లో ఉంటే ఇక్కడ thumbnail రిలేటెడ్ లో మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఎలాంటి ఇమేజెస్ రిలేటెడ్ లో సో టాపిక్ వైజ్ గా డౌన్లోడ్ ఫుల్ సైజ్ లో ఉన్న ఇమేజ్ ని క్లిక్ ఆన్ డౌన్లోడ్, సేవ్ యాజ్ ఇమేజ్, రైట్ క్లిక్, సేవ్ యాజ్ ఇమేజ్ అండ్ జేపీజీ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఫుల్ సైజ్ లో ఉన్న ఇమేజెస్ అండ్ క్లియర్ గా కనిపించాయి. సో ఇలాంటి టిక్ జాగ్ గా ఉన్న ఇమేజెస్ కాకుండా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్ట్ అనేది ఉంది. సో ఇది కూడా క్లియర్ గా ఉంది అండ్ ఇక్కడ కూడా సో పార్కింగ్ రిలేటెడ్ ఇమేజెస్ ఉంది. సో డేవీలో సో ఇది కూడా పర్ఫెక్ట్ గా ఉంది అండ్ ఇక్కడ ఉన్న ఏరియాస్ ని ఇక్కడ కూడా మనం ట్రాన్స్ఫార్మ్ అనేది చేసుకోవచ్చు. సో ఏ లాంగ్వేజ్ లో డిజైన్ అనేది చేస్తుంటే సో ఇక్కడ ఉన్న ఏరియా కూడా ఉంది. సో వీటిని కూడా సో అగైన్ ఇక్కడ డిఫరెంట్ టెక్స్ట్ అని ఉంది. సో అలాంటి టెక్స్ట్ వేరే వాళ్ళది యూజ్ చేయకుండా సో ఇక్కడ ఉన్న ఇమేజ్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, సో హిందీ రిలేటెడ్ లో టెక్స్ట్ అనేది ఉంది. సో ఇది పర్ఫెక్ట్ గా ఉంది అండ్ ఇక్కడ కూడా సో టాప్ లో ఉన్న ఇమేజ్ కూడా సో ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు క్లోజ్అప్ లో. దానికన్నా ఇంకా పర్ఫెక్ట్ ఇమేజ్ అయితే సో ఇక్కడ టాప్ వీలో ఫ్రంట్ వీలో ఉంది కదా, సో డౌన్లోడ్, ఆఫ్టర్ డౌన్లోడ్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ ఓపెన్ టు ప్రీమియర్ ప్రో అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ విండోస్ ఉంది కదా, సో ప్రాజెక్ట్ విండోకి మూవ్మెంట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు మిడిల్. సో ఇందాక మనం జస్ట్ ఒక సింగిల్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అప్లై చేసాం కదా, అలా కాకుండా ఫ్యాక్స్ వీడియోస్కి అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో ఫర్దర్గా దీనికి కూడా కలర్ గ్రేడింగ్ ఆప్షన్స్లో ఉంటుంది. సో జోమెట్రిక్ కలర్ అప్లై చేసుకొని సో బేసిక్ కలర్ కరెక్షన్స్ వీటికి కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. జేపీజీ రిలేటెడ్లో, ఇమేజెస్ కాంట్రాస్ట్ రిలేటెడ్లో అండ్ ట్రాన్స్ఫార్మ్ పొజిషన్స్ టు ఇక్కడ నేమ్ కనిపించేలాగా సో ఇక్కడ యాడ్ చేసుకొని సేమ్ ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ టు అగైన్, సో అగైన్ టు సో ఇంకొక ఇమేజ్ కాపీ అయింది. సో ఇక్కడ నేమ్ అనేది కనిపిస్తుంది కదా, సో అగైన్ మోషన్ సెలెక్షన్ సో ఇక్కడ సైడ్ అప్లై అనేది చేసుకోవచ్చు. సో మళ్ళీ సో మిడిల్ ఏరియాలో లేదంటే ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ రిలేటెడ్లో సో ఈ లుమెట్రిక్ కలర్లో దానిపైన మాస్క్ ఆప్షన్స్ ఉంది కదా, సో మాస్క్ ఆప్షన్స్లో ఏదైనా ఇమేజ్ని రిమూవ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ ఉన్న మాస్క్ ఆప్షన్స్ ఉంటాం. సో సెకండ్ ఇమేజ్కి సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్లో మనం ఇమేజ్ని క్రాప్ చేసుకోవాలనుకుంటే సో ఒపాసిటీని సెలెక్షన్ చేసుకుంటాం. సో ఇందులో పాలిగాన్ ఆప్షన్స్ ఓన్లీ ఈ ఏరియా వరకే సెలెక్షన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ వరకు అప్లై అనేది అవుతుంటుంది. సో మిడిల్ ఏరియా సో ఈ రెండు సెలెక్షన్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు డౌన్. ఇలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో దీన్ని ఈ రెండింటిని సెలెక్షన్ చేసుకొని అగైన్ నెక్స్ట్ అండ్ వీటిని కూడా సో ఫర్దర్గా బ్లర్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో బ్లర్ ఆప్షన్స్ చెప్పినప్పుడు సో వీడియో ఎఫెక్ట్స్లో సో గేషన్ బ్లర్ అండ్ షార్పెన్ టూల్స్ ఉంటాయి కదా, ఇందులో మనకు మెయిన్గా యూజ్ అయ్యేది గేషన్ బ్లర్. సో ఇది కూడా నెస్టెడ్ సీక్వెన్స్ లాగా అయింది కదా, 2 ఇమేజెస్ని సో బ్యాక్గ్రౌండ్లో బ్లర్ అనేది చేసుకోవచ్చు. సో కంటిన్యూస్గా వీడియో ప్లే అవుతుంది. సో ఈ ఫైనల్ వీడియోస్ను స్కేల్ సైజ్ని అగైన్ అడ్జస్ట్మెంట్ రిమూవ్ అనేది అయిపోయింది. సో టేబుల్ రిలేటెడ్ వీడియో సో దీన్ని కూడా సో ఇంకా సైజ్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే సో ఈ సైజెస్ని అండ్ పొజిషన్స్ని అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ని క్రియేట్ చేస్తూ స్టాక్ వీడియోస్ ఉంటే సో స్టాక్ వీడియోస్ అప్లై చేస్తే ఇక్కడ స్టాక్ వీడియోస్ అనేది ప్లే అనేది అవుతుంది. స్టాక్ వీడియోస్ లేనప్పుడు కనిపిస్తుంటాం. సో ప్రతిసారి మనకు ప్రతి ఇమేజ్ ని స్టాక్ వీడియోస్ తో మనం ప్లే అనేది చేయలేము. సో ప్రతి క్లిప్స్ కి అండ్ డిమాట్ రిలేటెడ్ లో సో చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఫేమస్ కంటెంట్స్ రిలేటెడ్ లో అయితే సో ఫేమస్ పర్సన్స్ అయితే నంబర్ ఆఫ్ వీడియో క్లిప్స్ అనేది యూట్యూబ్ లో ఉంటాయి అండ్ డిఫరెంట్ వెబ్సైట్స్ లో ఉంటాయి కదా, సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మనం యాడ్ చేసుకుంటాం అండ్ ఇమేజెస్ ని సో ప్రతిదీ మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో ప్యాక్స్ రిలేటెడ్ వీడియోలో మనం గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా అప్లై చేసినా సో దీనికి కాపీరైట్ స్ట్రైక్స్ అనేది ఎలాంటి వీడియో క్లిప్స్ అనేది పడదు. సో ఎందుకంటే అది ఇమేజ్ అనేది అనలైజ్ అనేది చేసుకోండి. సో గూగుల్ అనేది
సో ఇమేజే. సో ఇక్కడ డైరెక్ట్ గా ఈ వీడియో క్లిప్ అనేది ఇక్కడ టాప్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా గూగుల్ అనేది స్కాన్ చేస్తుంటది. సో దీనికి కాపీరైట్. సో ఇఫ్ ఎనీ ఇమేజ్ ఫ్రీ స్టాక్ వీడియోస్ వెబ్సైట్ కాకుండా సో ఎనీ యూట్యూబ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజింగ్ అనేది చేస్తుంటే సో ఈ వీడియోకి కాపీరైట్ పడే ఛాన్సెస్ అన్నది. సో డైరెక్ట్ గా గూగుల్ అనేది అనలైజ్ అనేది చేస్తుంటారు. సో అదే వీడియో క్లిప్ ని సో ఇక్కడ డైరెక్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ క్లిప్ ఎక్కడ ఉన్నా కానీ ఆటోమేటిక్ గా కాపీరైట్ స్ట్రైక్ అని పడుతుంటారు. సో ఇక్కడ డౌన్లో యాడ్ చేసినప్పుడు సో ఇక్కడ గూగుల్ అనేది మళ్ళీ అనలైజ్ అనేది చేయదు. సో ఇది మన ఓన్ క్లిప్ లాగా కన్వర్ట్ అవుతుంటాం. సో ఎందుకంటే సో స్కాన్ చేసుకునేటప్పుడు కాపీరైట్ క్లైమ్స్ లో సో ఫ్రంట్ లో ఈ పర్సన్ ఉంటాడు కాబట్టి అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా అనలైజ్ అనేది అవ్వదు. సో అప్పుడు మనకు కాపీరైట్ స్ట్రైక్స్ అనేది పడవు వీడియోస్ కి. సో ఇలా ఆప్షన్స్ అనేది ఉంటుంది. అండ్ టాప్ లో అప్లై చేసుకున్నప్పుడు సో కొన్ని లైట్ ఎఫెక్ట్స్ ఏదైనా అప్లై చేసినా వీడియోకి స్ట్రైక్ అనేది పడదు. సేమ్ ఎగ్జాక్ట్ వీడియోని సో డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసినప్పుడే స్ట్రైక్ అనేది పడుతుంటాం. సో టాప్ లో అండ్ డౌన్స్ లో సో ఇక్కడ యాడ్ చేసినప్పుడు స్ట్రైక్స్ అనేది పడదు. సో అది 10 seconds లోపు అయితే. సో ఎక్కువసేపు ఆల్మోస్ట్ ఒక 40 or 1 minute ఉంటే సో మళ్ళీ స్ట్రైక్ అనేది పడుతుంటాం. ఇలా ఫ్యాక్స్ వీడియోస్ క్రియేట్ చేసే వాళ్ళు అండ్ డిఫరెంట్ కంటెంట్స్ తో సో వేరే క్లిప్స్ ని న్యూస్ ఛానల్స్ లో యాడ్ చేసుకునే వాళ్ళు సో ఇలా ప్లే అనేది అవుతుంటారు. అండ్ సమ్ టైమ్స్ ఇలా ఒక బాక్స్ అనేది ఫ్రేమ్ అనేది రన్ అవుతుంటాం. సో న్యూస్ రిలేటెడ్ లో సో ఒక ఫ్రేమ్ ని డౌన్ లో రన్ అండ్ స్క్రోలింగ్స్ ఇవన్నీ రన్ అయినప్పుడు సో ఆటోమేటిక్ గా వాళ్ళకి కూడా అనలైజ్ అనేది చేసుకోవాలి. సో అలా యూట్యూబ్ నుండి మనకు స్ట్రైక్స్ అనేది యూజింగ్ అనేది అవ్వదు. సో అందుకే బ్యాక్గ్రౌండ్ లో అప్లై చేసుకుని సరిపోతుంది. సో దీన్ని అగైన్ సేమ్ మళ్ళీ ఇంకొక కాపీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఆర్ట్ క్లిక్ తో. అగైన్ మూమెంట్. సో దీనికి ఒపాసిటీలో సర్కిల్ అండ్ ఈ వీడియోని సో ఫుల్ వీడియో రీనేమ్ అండ్ సర్కిల్. సో అగైన్ కాపీస్ మల్టిపుల్ కాపీస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మోషన్ చేంజ్ టు డౌన్. సో అగైన్ దీన్ని టాప్ కి మూమెంట్. సో ఆల్ట్ క్లిక్ తో టాప్ కి మూమెంట్ చేసుకుంటే చేంజ్ అనేది అవుతుంటది. సో జస్ట్ మూమెంట్ చేస్తుంటే ఇక్కడ స్పేస్ అని వచ్చింది కదా, ఈ స్పేస్ రిలేటెడ్ లో సో ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకుంటే సో షేప్ లో ఉన్న సబ్ టూల్స్ అనేది కనిపిస్తుంది. సో డైరెక్ట్ గా క్లిక్ చేసిన మీకు ఆప్షన్స్ అనేది కనిపించదు. సో ఫోటోషాప్ లాగా రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ అనేది కనిపించదు. లెఫ్ట్ క్లిక్ తో లాంగ్ ప్రెస్ క్లిక్ చేసినప్పుడే ఇక్కడ ఎలిప్స్ టూల్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. అగైన్ ఎక్కడెక్కడైతే షేప్ అనేది ఉందో సో షేప్ రిలేటెడ్ లో డ్రా డౌన్ టు వీడియో అండ్ ఈ సర్కిల్ ప్లేసెస్ లో మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో షేప్ ఆప్షన్ కదా, సో క్లిక్ ఆన్ షేప్ అండ్ మూవ్ టూల్ అండ్ ఎగ్జాక్ట్ గా వీడియో ఎక్కడి వరకు అవుతుందో సో ఆ వీడియో ప్లేసెస్ వరకు క్రియేట్. ఫెదర్ ఉంది కదా మాస్క్ కి, ఫెదర్ ఉన్నప్పుడు ఇక్కడ సో పర్ఫెక్ట్ గా బ్లరింగ్ వస్తుంది. సో ఫెదర్ ని రిమూవ్ చేయాలి. ఇక్కడ ఫెదర్ 0 ఇప్పుడు పర్ఫెక్ట్ గా యాడ్ అయిపోయింది. దీన్ని కూడా ఎలిప్స్ ని ఎక్స్టెండ్. సో ఈ రెండు సర్కిల్ అండ్ ఇక్కడ సర్కిల్ సపరేట్ గా ఉంది అండ్ వీడియో స్మాల్ వీడియో అనేది సపరేట్ గా ఉంది. సో ఈ రెండింటిని కూడా ఎట్ టైం మళ్ళీ రైట్ క్లిక్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సర్కిల్ వీడియో ఆటోమేటిక్ గా రెండు క్లిప్ అనేది చేంజ్ అయిపోయింది. స్టాక్ వీడియో ప్లే అవుతున్నప్పుడు వీటిని V1 V2 V3 V4 అప్లై అనేది చేసుకోండి. ఆటోమేటిక్ గా సెలెక్షన్ అవుతుంటాయి. ఇక్కడ క్లిప్ 1 by 1 మూమెంట్ అని చేసుకోవచ్చు అప్ యారో. ఇక్కడ ఫైనల్ వీడియో ఉంది కదా, ఫుల్ వీడియోని కంట్రోల్ కేతో కట్ అండ్ నెక్స్ట్ వీడియోకి డౌన్ యారో క్లిక్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ కట్. సో దీనికి కూడా మనకు కాపీరైట్ స్ట్రైక్ అనేది పడదు. సో ఇక్కడ క్లిక్ సో ఫైనల్ వీడియో సో ఇక్కడ వరకు డిలీట్. సో రెండు ప్లేసెస్ లో మనం ఎట్ ఎ టైం 2 వీడియోస్ ని ప్లే అనేది చేసుకోలేము. ఇది కారణం ఇక్కడ మనలో చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు డీమార్ట్ లో షాపింగ్ చేసే ఉంటారు. మరికొంతమంది అయితే రెగ్యులర్ గా డీమార్ట్ లోనే షాపింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి దానికి కారణం ఇక్కడ ధరలు తక్కువగా ఉండడమే. ఇందులో ఉండే వస్తువుల ధరలు పేద మధ్య ధనిక టాప్ లో ఒక వీడియో అనేది
ఇక్కడ రిమూవ్ చేసుకోవాలనుకుంటే సో ట్రిమ్ అవుట్. మళ్ళీ ఇంకా డిఫరెంట్ క్లిప్ అనేది ఇక్కడ అప్లై చేసినప్పుడు సో ఇక్కడ మెయిన్ వీడియోని డిలీట్ అండ్ ఇక్కడ డిలీట్, ఫైనల్ వీడియోని డిలీట్ అని చేస్తాం. సో ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఇలా సర్కిల్ వీడియో లాగా అప్లై అనేది చేసుకోవాలనుకుంటే లేదంటే డైరెక్ట్ గా కూడా మనం చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న క్లిప్ ని రిమూవ్ చేసినా ఓకే. సో ఫస్ట్ ఈ వీడియో షేర్ చేస్తాను. ఈ వీడియో పైన గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసి 2 పార్ట్స్ లాగా రిమూవ్ చేయండి. ఫైనల్ వీడియో ఓపెన్ చేసుకుంటే మాస్క్ తో 2 సపరేట్ ఆప్షన్స్ అనేది క్రియేట్ చేస్తూ వీడియో చూస్తూ ప్రాక్టీస్ అనేది చేయండి. మీకు మాస్కింగ్ ఎలా వర్క్ అవుతా కూడా తెలుసు. తర్వాత సో నెక్స్ట్ ప్రోగ్రెస్ లో దాన్ని నెక్స్ట్ వీడియో క్రియేట్ చేసుకొని డిమార్ట్ రిలేటెడ్ యాడ్ చేయండి. సో ఏదైనా స్టాక్ వీడియోస్ అనేది మీకు అవైలబుల్గా ఉంటే సో వీడియో క్లిప్స్ కూడా యాడింగ్ అనేది చేయండి. సో మనం కంప్లీట్గా సో 3 minutes వీడియోకి సో ఇలాంటి డిఫాల్ట్ నార్మల్ ప్యాక్స్ రిలేటెడ్ అండ్ గ్రీన్స్ రిలేటెడ్ వీడియో కంప్లీట్గా ఒక హోల్ డే 5 to 6 hours అనేది ఒక 5 minutes వీడియోని సో ఒక ప్రొఫెషనల్ వేలో డిజైన్ చేసుకోవాలనుకుంటే 3 to 4 hours అయిన టైం పడుతుంటుంది. మినిమం ఒక 10 to 15 minutes వీడియో చేయాలనుకుంటే కంప్లీట్గా ఒక 6 to 7, 8 hours అనేది టైం అనేది పడుతుంది. సో ఎందుకంటే మనమే ఓన్గా స్టాక్ వీడియోస్ అనేది గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఇమేజెస్, కలర్ గ్రేడింగ్ అండ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ సో ఇవన్నీ అప్లికబుల్ ఉంటుంది. సో ఇలాంటి ఒక వీడియోస్కి మార్కెట్లో ఒక సింగిల్ వీడియో నుండి పర్ డే ఎడిట్ చేస్తూ 3,000 to 4,000 వరకు కూడా మనం ఛార్జెస్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫ్యాక్స్ రిలేటెడ్ మనం చేసే క్లయింట్స్కి 3,000 and 4,000 and 5,000 ఛార్జ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళే క్లయింట్స్. ఎందుకంటే డిఫరెంట్ స్టాక్ వీడియోస్ అనేది ఉంటుంది. సో ఎవ్రీ మినిట్స్కి ప్లే అనేది చేయాలి. అవైలబుల్గా లేనప్పుడు సో ఇమేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అండ్ వీటికి టెక్స్ట్ యానిమేషన్స్ ఇవన్నీ ఎలా అప్లై చేయాలో ఫర్దర్ క్లాస్లో యాడ్ అవుతుంటాం. సో ఇక్కడ వరకు ప్రాక్టీస్ అనేది చేయండి. ప్రాక్టీస్ చేసి సో 1 clip వరకు సో రెండర్ చేసి షేర్ చేయండి. కాబట్టి మనకు వాట్సాప్ డాక్యుమెంట్లో వస్తే వాట్సాప్ డాక్యుమెంట్లో షేర్ చేయండి. సో లేదంటే డ్రైవ్ లింక్లో షేర్ అనేది చేయండి. సేవ్ అయితే చేసి పెట్టుకోండి.